వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామమును కొందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, భూమి మీదను పరలోకములను సర్వాధికారము కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. ఈ సాయంకాలపు ఆరాధనలు మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ కలిగి ఆరాధనలో పాల్గొనిన బిడ్డలందరిని బట్టి, కుటుంబాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు చదవబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు, పాడిన పాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ పరలోకపు మర్మాలు ఈ వాక్యముల నుండి మాకు బయలుపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి, దీవించమని నీ సేవకుడైన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని యేసు నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 21వ వచనంలో ఉన్నమాట, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండవలెను. యజమానుడు వాడుకోవటానికి ఘనత నిమిత్తమైన పాత్రగా మనము సిద్ధపడి ఉండాలని పౌలు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి పౌలు పరిచర్యలో వెంట పెట్టుకొని తిమోతిని పౌలు తిరిగాడు. తిమోతిని పౌలు నా ప్రియ కుమారుడు అనే పదాన్ని కూడా పౌలు తిమోతికి గొప్ప బిరుదును కూడా ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేస్తే మొదటి మిషనరీ ప్రయాణంలో బర్నబా, పౌలు, బర్నబాకి సమీప జ్ఞాతి అయినటువంటి మార్కు అను మారు పేరు గల యోహాను, వీరు మొదటి మిషనరీ ప్రయాణంలో సేవ చేస్తారు. దాదాపుగా 15 ప్రాంతాల్లో వారు మొదటి మిషనరీ ప్రయాణం చేస్తారు. 2000 మైళ్ళ దూరం వాళ్ళు సేవ చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. రెండవ మిషనరీ ప్రయాణంలో బర్నబా, మార్కు వేరు చేయబడతారు. అది ఎందుకోసం అంటే మార్కు అనే మారు పేరు గల యోహాను వలన జరిగినటువంటి కార్యాన్ని బట్టి. బర్నబాకి పౌలుకి వాదన జరిగిద్ది. అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం ఈ మాటలు. వేరైపోయిన తర్వాత పౌలు రెండో మిషనరీ ప్రయాణంలో శీల, తిమోతి ఆయన పరిచర్యలో యాడ్ అవుతారు. దాదాపుగా 4050 కిలోమీటర్లు తిమోతితో, శీలతో కలిసి పౌలు రెండో మిషనరీ ప్రయాణము చేయటం జరుగుతుంది. దాదాపుగా 22 ప్రాంతాల్లో వారు పరిచర్య చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. అంతేకాదు 2 సంవత్సరాల 6 నెలలు పౌలు, శీల, తిమోతి కలిసి రెండో మిషనరీ ప్రయాణంలో సేవ చేస్తారు. చాలా ఘనమైన పరిచర్య వాళ్ళు జరిగించడం అపోస్తలుల కార్యముల గ్రంథము 15, 16, 17, 18 వచనాల్లో ఈ పౌలు మిషనరీ ప్రయాణాల్లో మనం చూడగలం. అయితే పౌలు తిమోతి గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే, తిమోతి యొక్క విశ్వాసము గొప్పది అని మాట్లాడతాడు. ఎందుకు అలా చెప్తాడు అని అంటే, ఈ తిమోతి యొక్క తల్లి, ఆయన యొక్క అవ్వ, వారిద్దరి యొక్క విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. తిమోతిని అలా పెంచారని పౌలు మిషనరీ ప్రయాణంలో తిమోతిని వెంటబెట్టుకొని వెళ్ళేటప్పుడు పలికినటువంటి మాటలు పరిశుద్ధ లేఖన భాగాల్లో మనకు అనిపిస్తాయి. దానికి ఆధారం కూడా తిమోతి ఈ 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం గమనిస్తే,
5వ వచనం వరకు ఈ విషయాలు రాయబడి ఉంటాయి. చూడండి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. కానీ తిమోతి పెరిగినటువంటి విధానం, తిమోతిని పెంచినటువంటి విధానం చాలా గొప్పది. తిమోతి అవ్వ చాలా విశ్వాసిగా కనబడుతుంది, తిమోతి తల్లి విశ్వాసిగా కనిపిస్తుంది. వారి విశ్వాసములో తిమోతి పెంచబడ్డాడు అన్న సత్యాన్ని పౌలు ధృవీకరించడం మనము ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ తిమోతికి పౌలు 2 పత్రికల్ని రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక. మొదటి పత్రికలో అయితే 5 విషయాలు బయలుపరిచాడు. అవేంటంటే, 1 ఉపదేశాన్ని గురించినటువంటి ఆజ్ఞ, ఉపదేశం బోధన గురించినటువంటి ఆజ్ఞ గురించి తిమోతిని హెచ్చరిస్తాడు. 2వ విషయము సహజ ఆరాధనకి సంబంధించినటువంటి ఆజ్ఞ, దేవుని ఆరాధించడంలో ఆజ్ఞని తిమోతికి ఇస్తాడు. 3వది అబద్ధ ప్రవక్తలను గురించినటువంటి ఆజ్ఞ, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చెప్తాడు. మీకు అవి రెఫరెన్స్లు ఆధారం కావాలంటే మొదటి అధ్యాయంలో ఉపదేశాన్ని గురించిన ఆజ్ఞ ఇస్తే, 2, 3 అధ్యాయాల్లో ఆరాధనను గురించినటువంటి ఆజ్ఞ ఇస్తే, 4వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించిన ప్రవక్తల గురించిన ఆజ్ఞ ఇస్తాడు. మీకు 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి వినిపిస్తాను. మొదటి పత్రిక తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గురించి, బోధ గురించి, సిద్ధాంతం గురించి తిమోతికి ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. 4వ విషయము సంఘమందు శిక్షణ ఇవ్వటం లేదా సంఘమందు శిక్షింపబడటం అనే విషయం మీద 5వ అధ్యాయంలో తిమోతికి ఆజ్ఞ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. మరి 6వ విషయం ఏమిటి అని అంటే, కాపరుల లక్షణములను గురించి ఆయన ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. కాపరి ఎలా ఉండాలో, ఒక కాపరి లక్షణాలు ఏంటో తిమోతి మొదటి పత్రికలో ఆయన తిమోతిని ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. మరి 2వ పత్రికలోనికి వచ్చేలేకి ఈ తిమోతితో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. ఇది చాలా గొప్ప మాట, చాలా బలమైన మాట. యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఎందుకు ఈ మాటలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ 2వ పత్రికలో 4 అధ్యాయాలుంటే ఈ 4 అధ్యాయాల్లో దేవుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉండకుండా వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక జీవితాలని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులని ఈ తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూపిస్తాడు. ఆయన ఒక్కొక్క అధ్యాయంలో ఇద్దరిని జ్ఞాపకం చేస్తాడు. కానీ తిమోతి, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, దేవుని సేవ చేయడానికి వచ్చావు, దేవుని పరిచర్యలో సహకారిగా మారావు, నీ అవ్వ, నీ తల్లి విశ్వాసము నీలో ప్రవేశించింది, సంతోషమే. కానీ నీవు అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి, దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలి, ప్రతి సత్కార్యమునకు సిద్ధమైన పాత్రగా ఉండాలి.
అలా ఉండకుండా పాడైనటువంటి వారు ఉన్నారు, ఇదిగో వారు ఏ విషయంలో పాడైపోయారో అని తిమోతికి పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఇద్దరిద్దరిని పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి రాత్రి సమయంలో ఈ పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనము దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి, తన పరిచర్యలో నిలబెట్టుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి, దేవుని రాకడలో ఎత్తబడటానికి అర్హమైనటువంటి పాత్రలుగా ఉండాలి. దేవుడు మనల్ని చూసి సంతోషించాలి అంటే మనము అర్హమైనటువంటి పాత్రలుగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. అలా లేకుండా వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళని పౌలు గుర్తు చేశాడు. ఈరోజు మనం కూడా ఆ మాటల్ని చూద్దాం. మొదటి అధ్యాయము 15వ వచనం. 4 అధ్యాయాల్లో 4 విషయాలని మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ సమయంలో. మొదటి అధ్యాయము 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెల్లు హెర్మెగేనే అనువారు. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెల్లు ఎవరంట? హెర్మోగేనే అనువారు ఉన్నారు. ఏమయ్యారు వీరు అంటే 13వ వచనము గమనిద్దాం. 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే ఏంటయ్యా అంటే వీరు చేసినటువంటి పని ఏంటయ్యా అంటే విశ్వాస ప్రేమలని కోల్పోయారు వారు. అది విశ్వాస ప్రేమలని కోల్పోయారు వారు. దేవుడికి అర్హమైన పాత్రలుగా ఉండాలంటే విశ్వాస ప్రేమలు మనలో నివసించాలి, మనలో ఉండాలి. విశ్వాసము దేవుని మీద, ఆయన లక్షణము ప్రేమ మనలో కనబడాలి. కాబట్టి వీరు ఈ యొక్క పుగేలు హెర్మెగేనే ఏమైపోయారంటే విశ్వాస ప్రేమలని కోల్పోయి దేవునికి దూరమైన వ్యక్తులుగా ఉండిపోయారు. కాబట్టి దేవునికి అర్హమైన పాత్ర ఎప్పుడవుతాం మనం? ఆయన వాడుకోవటానికి, ఆయన నిలబెట్టుకోవటానికి, ఆయన సంతోషించడానికంటే విశ్వాస ప్రేమలు మనలో ఉండాలా. వీరు విశ్వాస ప్రేమల్ని వదిలేశారు. పౌలు వారి మీద ఆశ పెట్టుకున్నాడు, వారి మీద కోరిక పెట్టుకున్నాడు, వారు దేవుని కోసం ఉపయోగపడతారనుకున్నాడు, వారు అర్హమైన పాత్రలుగా ఉండి ప్రభువుని మహిమపరుస్తారనుకున్నాడు. కానీ వారు ఏమైపోయారంటే విశ్వాస ప్రేమలని కోల్పోయిన వ్యక్తులుగా మారిపోయారు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదువైతే వారిలో పుగేలు హెర్మెగేనే అనువారు కూడా ఉన్నారు. చూడండి ఈరోజు ఈ మాట. ప్రభు వాడుకోవటానికి అర్హమైన పాత్ర విశ్వాస ప్రేమలు అవసరం అని గుర్తు చేశాడు. 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 2వ అధ్యాయంలోనికి వచ్చేలేకి 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాశాడు. 17వ వచనంలో కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమనైను ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా ఉండాల్సిన వీరేమైపోయారంటే విశ్వాసమును చెరుపువారైపోయారు. అది విశ్వాసమును చెరుపువారైపోయారు. ఈ మాటలు ఎంత కఠినమైన మాటలో, ఎంత బాధాకరమైనటువంటి మాటలో కదా. దేవుడేమో అర్హమైన పాత్రగా చేయాలని, ఆయన యోగ్యమైన పనికి నిలబెట్టుకోవాలని, వాడుకోవాలని, వారిని ఆయన ఆశపడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునికి సిద్ధపడాలనుకుంటే వీరిద్దరు ఏం చేస్తున్నారయ్య అంటే హ్యూమనయ్యను ఫిలేతును ఉన్నారు, వారు విశ్వాసమును చెరుపుతున్నారు అని రాశాడు. విశ్వాసమును కోల్పోవటం ఒక ఎత్తు అయితే విశ్వాసమును చెడగొట్టడం, ఇది దేవుడు వాడుకుంటాడా? అర్హమైన పాత్రగా ఉంటామా? అర్హమైన పాత్రలేనా? పౌలు మాట్లాడుతూ తిమోతితో అంటున్నాడు,
తిమోతి, నీ విశ్వాసం గొప్పది, నీ ప్రార్థన గొప్పది, నువ్వు పెరిగిన విధానం గొప్పది, నిన్ను పెంచిన విధానం గొప్పది. అయితే నీకో సంగతి చెప్తున్నాను, నువ్వు అర్హమైన పాత్రగా ఉండాలా. అర్హమైన పాత్రగా ఉండకుండా చెడిపోయారు. విశ్వాసము ప్రేమని కోల్పోయారు. వీరైతే విశ్వాసాన్ని చెరిపేస్తూ ఉన్నారు అని జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చేలాకి మరొకరిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏం రాశాడు. 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. విశ్వాస భ్రష్టులై అనే మాట ఎంత కఠినమైన మాటో చూడండి ఒకసారి. ఎక్కడ మోషే ఐగుప్తీయులను నడిపించడానికి దేవుడు ఎన్నుకొని నాయకుడిగా చేసి పిలిచి దేవుని యొక్క పనిని బాధ్యతని అప్పగిస్తే ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించి చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. మరో ఇద్దరిని గుర్తు చేశాడు. ఒకళ్ళు విశ్వాస ప్రేమలు కోల్పోతే మరొక గుంపు విశ్వాసమును చెరిపేస్తూ ఉంటే మరొకరు విశ్వాస భ్రష్టులైపోయారు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ అధ్యాయంలో మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. 4వ అధ్యాయము 10వ వచనం 14వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమని చెప్పి దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికైకి వెళ్ళెను. క్రేస్కే, గలతియాకు, తీతు, దల్మతియాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని 14వ వచనంలో. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఈ తిమోతి పత్రిక చదువుతూ ఉంటే ఒక్కొక్కరిని ఎలా గుర్తు చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో ఒక ఇద్దరు, 2వ అధ్యాయంలో ఒక ఇద్దరు, 3వ అధ్యాయంలో ఒక ఇద్దరు, 4వ అధ్యాయంలో ఒకడిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు. తిమోతి, నువ్వు అర్హమైన పాత్రగా ఉండాలి. మనతో పెరుగుతున్నటువంటి వారు, మనతో ఉన్నటువంటి వారు, సేవలో పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వారు, ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారు, పరిచర్యని భుజానెత్తుకున్నటువంటి వారు, ఎంతో నమ్మకస్తులు అనుకున్నటువంటి వారు ఏమైపోయారయ్యా అంటే విశ్వాస ప్రేమలను కోల్పోయారు. నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. వారు ఏమయ్యారయ్య అంటే విశ్వాసులను సహితము భ్రష్టులు చేస్తూ ఉన్నారు. నీవు అలా ఉండటానికి వీలు. వారు ఎలా ఉన్నారయ్య అంటే విశ్వాసము విషయములో భ్రష్టులైపోయారు. విశ్వాస ప్రేమల్ని కోల్పోయిన వారు ఒకరు, విశ్వాసులను సహితము భ్రష్టులు చేస్తున్న వారు ఒకరు, విశ్వాసములో భ్రష్టులైన వారు ఒకరు. వీరైతే విశ్వాసాన్ని పూర్తిగా వదిలేసినటువంటి వారు నాకు చాలా కీడు చేశారని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు విశ్వాసం గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు అని అంటే 3 విషయాలు గుర్తు చేస్తున్నాను. విశ్వాసం ఏం చేస్తుంది అంటే మనల్ని స్వస్థపరుస్తుంది. అది స్వస్థపరుస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన రోగాల నుండి విడుదల కలుగుతుంది, స్వస్థత అనుగ్రహించబడుతుంది. విశ్వాసం మనల్ని శుద్ధులుగా చేస్తుంది. విశ్వాసము మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల నుండి, వ్యాధుల నుండి, మనం ఏ విషయంలో నలిగిపోతున్నామో, భయభ్రాంతులకు గురైపోతున్నామో, ఈ జబ్బు లేకపోతే ఇది మనల్ని చంపేస్తుంది, లేకపోతే దూరం చేసిద్ది, లేకపోతే నిరాశకు గురి చేసిద్ది అనుకుంటున్నామో, అలాంటి భయంకరమైన వ్యాధుల్లో నుండి విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. ఎన్నో ఉదాహరణలు దేవుని వాక్యంలో ఉన్నాయి కదా.
పాత నిబంధన నుంచి రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఉదాహరణలు. ప్రభు కానీ సువార్తలు కానీ గమనించినప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అన్నాడు ఆయన. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఎక్కడ మాట్లాడే మాట? మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూసావా? తిమోతితో ప్రభు అంటున్నాడు, విశ్వాస భ్రష్టులైపోయారు, విశ్వాసంలో నుండి భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నారు, విశ్వాసాన్ని కోల్పోయారు, విశ్వాసము లేకుండా పోయారు. కానీ తిమోతి, నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాలా? అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకోవాలంటే విశ్వాసము కావాలి. కట ఆ విశ్వాసము ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని స్వస్థపరుస్తుంది. ఈ 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ గురించి మాట్లాడినప్పుడు కొన్ని పదాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నొక్కి ఒక్కానిచ్చి మాట్లాడినట్లుగా ఉంటుంది కొన్ని మాటలు. చూడండి 26వ వచనము, తనకు కలిగినది అంతయు వ్యయం చేసుకొని. చూసారా? తనకి ఏమైతే ఉందో తన రోగం తగ్గించుకోవడానికి, తన జబ్బుని పోగొట్టుకోవడానికి, తను సంపాదించినది, తన తాతలు తండ్రులు సంపాదించినది అంతా అయిపోయింది. తన కలిగినది అంతయు వ్యయం చేసుకొని 25వ వచనంలో ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఈ పదాలు చూసారా? అన్నీ పోయినాయి. నిరాశ వచ్చింది, దిగులు వచ్చింది, భయం వచ్చింది, ఇక హోప్ లేదు ఆమెకి. అంతా అయిపోయిన పరిస్థితుల్లో, దిక్కుదోసని స్థితిలో ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచింది. అది విశ్వాసమునకున్న గొప్పతనం. అది డబ్బు అవసరం లేదు, బలం అవసరం లేదు, ధనం అవసరం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నో తిప్పలు పడి ఉన్నదంతా వ్యయం చేసుకొని మరింత సంకటపడినామా యేసు మీద విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన వస్త్రపు చెంగును తాకుటను బట్టి యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసము నీకు స్వస్థత ఇస్తుంది. ప్రభువు మీద ఉండాలి నీ విశ్వాసం. 12 సంవత్సరాలండి, 1 కాదు 2 కాదు. కొన్ని సమస్యలు నిన్ను పీడిస్తూ ఉండొచ్చు, కొన్ని వ్యాధులు నిన్ను పీడిస్తూ ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు నిన్ను పీడిస్తూ ఉండొచ్చు. నిద్ర పట్టని పరిస్థితి తీసుకొని రావచ్చు, భయానికి గురి చేయొచ్చు, దిక్కుదోసని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అయ్యో ఎందుకు నాకు ఈ కర్మ, నేనేం పాపం చేశానని, ఎలా అయిపోయింది నా కుటుంబం, ఎలా అయిపోయింది నా జీవితం, ఇంకెందుకు చస్తే బాగుండు అన్న పరిస్థితులను తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా సంవత్సరాల నుండి నిన్ను పట్టి పీడిస్తే వేదనకి గురి చేస్తున్న సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. తిమోతికి అంటాడు, విశ్వాసం కావాలి తిమోతి. అది నీకు అర్హతనిస్తుంది, అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది నేను పరిచర్యలో వాడుకుంటుంది. ఆ విశ్వాసం నేను బలపరిచిద్ది, నడిపిస్తుంది, స్థిరపరుస్తుంది.
విశ్వాసమునకున్న శక్తి అలాంటిదండి, అలాంటిది. విశ్వాసం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుందని జ్ఞాపకం చేశాడు. ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఆయనతోటి, నీ మీద ఇంతమంది జనసమూహాలు పడతా ఉంటే నువ్వేంటి ప్రభువా మాట్లాడటం, నాకు చాలా విచిత్రంగా ఉంది నీ మాట వింటుంటే అన్నట్టు మాట్లాడారు. కానీ ఒక సంగతి చెప్పమంటారా? విశ్వాసం స్వస్థపరచటమే కాదు, ఇంకో మాట చెప్తున్నాను, దేవునిలో ఉన్న ప్రభావము నీలోనికి వచ్చేటట్టు చేసింది. అది ఎలాగో తెలుసా? ఆయనలో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న గొప్పతనం నీలోనికి ప్రవేశించి నీ లోపల ఉన్నటువంటి సమస్యని, నీ లోపల ఉన్న పరిస్థితుల్ని సరిచేసింది విశ్వాసం. అది మొదటి మాట. రెండవది, విశ్వాసం ఏం చేస్తుందయ్యా అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. అక్కడ మాట్లాడుతూ ప్రభు చెబుతున్నాడు ఈ మాటలు. చూడండి, 6వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ, ఈ మాటలు గమనించండి, అతని మూలముగా అందరూ విశ్వాసం ఉంచినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతని మూలముగా అందరూ విశ్వాసం ఉంచడానికి, ఎవరెవరో తెలుసా? వీరందరూ గ్రీసు దేశస్థులు, యూదులు. యోహాను ఈ సువార్త గ్రీసు దేశస్థులకి, యూదులని దృష్టిలో పెట్టుకొని రాస్తాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదుగుతున్నారు, యూదులు సూచక్రియలు వెదుగుతూ ఉన్నారు. వారందరూ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడానికి ఈయన సాక్షిగా వచ్చాడని మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, ఈ మాటలు, తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అది విశ్వాసం. విశ్వాసము స్వస్థత అనుగ్రహిస్తే, ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించేశాడు. మనం దేవుని పిల్లలంట, మనం దేవుని పిల్లలు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్పతనం అండి విశ్వాసం మనకిచ్చింది. దేవుని పిల్లలంటే హక్కుదారులం అయిపోయాం మనం, వారసులైపోయాం మనం, ఆయన రక్త సంబంధికులమైపోయాం మనం. దేవుని కుమారుడికి ఏమైనా తక్కువైపోద్దా? ఏం కావాలో అది ఇస్తాడు, ఏం కావాలో అది ఇస్తాడు. మనము కమాండ్ చేసి తెచ్చుకోవచ్చు దేవుని దగ్గర. ఎందుకంటే మనం ఇప్పుడు బానిసలము కాదు, పనివాళ్ళం కాదు, మనము వారసులము, ఆయన కుమారులము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన గ్రీసు దేశస్థులు కానీ, యూదులు కానీ, యూదేతరులు కానీ, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలగటానికి అధికారం అనుగ్రహించేశాడు ఆయన. విశ్వాసము ద్వారా కలిగే గొప్ప భాగ్యం. కానీ తిమోతి పత్రికల్లో 4 అధ్యాయాలు రాసిన ఆ వ్యక్తులకి కుమారత్వాన్ని కోల్పోయారు, స్వస్థతని కోల్పోయారు, ప్రభావాన్ని కోల్పోయారు. ఎందుకు? విశ్వాసం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి. విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు కాబట్టి, విశ్వాసం భ్రష్టులైపోయారు కాబట్టి, విశ్వాసం నుంచి తొలగిపోయారు కాబట్టి. కానీ యేసు ప్రభువులో మనకు ఒక ఆహ్వానం ఏంటి తెలుసా? తను ఎందరు అంగీకరించరో తన యందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటానికి అధికారం అనుగ్రహించేశాడు. ఎంత ఆశ్చర్యం! విశ్వాసము స్వస్థత ఇస్తే విశ్వాసము కుమారులుగా చేసేసింది, కుమారులుగా చేసింది. 3వ పాయింట్ ఏంటి తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం, నీతిమంతులుగా. అబ్రహాము గురించి రాయబడినటువంటి మాటలు, ఎన్ని విషయాలు అబ్రహాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో. రోమా పత్రికలో, గలతీ పత్రికలో అనేకమైనటువంటి మాటలు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడాడు.
ఆయన విశ్వసించాడు కాబట్టి ఆయన నీతిమంతుడైపోయాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అంటే విశ్వాస మూలముగా జీవించును అని రాయబడింది. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిని పొందుకున్నాడండి. అంటే ఈ మాట చెప్పాలంటే నోహు దగ్గర బాగా అర్థమవుతుంది ఈ మాట. నోహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి అన్నాడు. అంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ తరంలో ఈ కల్మషము నుండి, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ రుగ్మతల నుండి మనం ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. ఒక చిన్న పదం, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మార్చబడతాం. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ మాటని తీసుకుంటాడు. నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించును, బ్రతుకును అనే మాట తీసుకుంటాడు. కాబట్టి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు మనం సిద్ధపరచబడాలి. ఆ యజమానుడు వాడుకోవటానికి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అది వ్యాధి పోతుంది, కుమారత్వం వస్తుంది, నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేకాదు ఇంకొక బలమైన మాట ఉంటుంది, అది చెప్పి ముగిచ్చేస్తాను నేను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏంటంట నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆహా, ఎంత గొప్ప మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి వ్యక్తి గురించి రాసిన మాట ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. కాబట్టి ప్రభు పౌలు ద్వారా తిమోతికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, హెచ్చరిక, మాట, సందేశం ఏంటో తెలుసా? తిమోతి అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకోవాలంటే విశ్వాసం కావాలా? విశ్వాస భ్రష్టులైపోయారు వారు, విశ్వాస భ్రష్టులుగా చేసేస్తున్నారు వారు, విశ్వాసాన్ని కోల్పోయారు వారు, విశ్వాసము లేకుండా అయిపోయారు వారు. కానీ నీవు అలా కాదు తిమోతి. ఆయన వాడుకోవాలి అంటే, ఆయన బాగు చేయాలంటే, ఆయన కుమారత్వాన్ని పొందాలంటే, ఆయన తీర్పులోనికి రాకుండా జీవములోనికి, నిత్య జీవములోనికి వెళ్ళాలంటే నువ్వేమవ్వాలి? విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అర్హమైన పాత్రగా మనం ఉంటామన్నాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు 3 మిషనరీ ప్రయాణాల్లో 2వ మిషనరీ ప్రయాణంలో తిమోతిని, శీలను వెంట పెట్టుకొని పరిచర్యకి వెళ్ళాడయ్యా. 4050 మైళ్ళ ప్రయాణం చేశాడు. 22 పట్టణాలు, ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. సేవకులని, సంఘాలని, నాయకులని, పరిచారకులు నియమించాడు తండ్రి. అంత గొప్ప సేవలో తిమోతి ఒక బలమైన సహకారిగా పౌలుకున్నాడు తండ్రి. ఆ తిమోతితో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన కార్యము, అర్హమైన పాత్రగా ఉండాలని గుర్తు చేశాడయ్యా. ఎందుకంటే తిమోతిలో తన హవ్వ, తన తల్లి విశ్వాసము తిమోతిలో కూడా వచ్చింది. చాలాసార్లు మేము విశ్వాసం అని పిలువబడుతున్నా కూడా దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. ఏం చేయాలో దిక్కుదోసని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుంది. నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు కుమారులుగా స్వీకరించబడతాం. నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. నీ యందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. వాళ్ళు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉంటారన్న మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డ జీవితంలో సమస్యలు ఏదున్నా, వ్యాధులు ఏమున్నా, బాధలు ఏమున్నా, కష్టాలు ఏమున్నా, ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచుతున్నామయ్యా. యేసు నామములో ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యని, ప్రతి బలహీనతని, ప్రతి దుఃఖాన్ని, కన్నీటిని తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాతో ఉన్నాడు, అద్భుతం చేస్తాడనే విశ్వాసంతో నడిపించండి.
సంఘాన్ని బలపరచండి, దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.